గ్లిమ్స్ చూశాక ఒక్కటే అనాలి అనిపించింది, ఇట్స్ నాట్ దేవరా, ఇట్స్ దేవరా. కొరటాల ఏం కుక్ చేస్తున్నారో కానీ బ్లడ్తో విధ్వంసాన్నే చేస్తారేమో అనిపిస్తుంది. దేవరా గ్లిమ్స్ చూస్తే ఇట్స్ ఫుల్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, నో మెర్సీ. దీనికి తోడు అనిరుద్ధ్స్ బీజిఎం విత్ దోస్ హైజెన్బర్గ్ లిరిక్స్ ఇంకా మైండ్లోనే తిరుగుతున్నాయి. ఆల్రెడీ చాలాసార్లు చూసా, అంతగా ఎక్కేసింది దేవరా. జస్ట్ షార్ట్స్ అనే కాదు, క్యారెక్టర్ని తెలిపే లిరిక్స్ విత్ అనిరుద్ధ్ వోకల్స్తో చాలా స్ట్రాంగ్గా ఉంది గ్లిమ్స్. నేను ఎందుకని లిరిక్స్ అంటున్నా అంటే స్క్రీన్పై చూపించే షార్ట్స్కి మీనింగ్ ఇస్తుంది లిరిక్స్. జస్ట్ షార్ట్స్ చూస్తే అర్థం కాకపోవచ్చు ఎందుకు చంపుతున్నాడు వాళ్ళని అనేది. సముద్రాన్ని ముట్టుకోవద్దు, నాతో ఆటలొద్దు, ఒకవేళ జరిగితే ఎలాంటి జాలి దయ చూపించను, నిన్ను ఉండనివ్వను. నాకు తెలిసి మనం ఇక్కడ చూసే దేవరా కోల్డ్ హార్టెడ్ టైప్, కొంచెం కూడా జాలి దయ లాంటివి లేవు అని క్లియర్గా చెప్తున్నారు, నో మెర్సీ ఎట్ ఆల్. దీన్ని ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే గ్లిమ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో మొత్తం 4 షిప్స్ రాబరీకి వెళ్తాయి. అందులో ఒకతనైతే టామ్ చాకో. అన్న గురించి తెలిసిందే కదా, 100 మందిలో ఉన్న కనిపెట్టేయచ్చు, స్టిల్ అలా యునీక్గా ఇస్తాడు. మరి ఇక్కడ ఉంది ఎవరో క్లారిటీ లేదు, మేబీ అభిమన్యు సింగ్ అనుకుంటున్నా, ఇంకో పర్సన్ అయితే కళిరసన్. ఇక్కడ కనపడలేదు కానీ నెక్స్ట్ షాట్లో చూపిస్తా. కాస్టింగ్ చాలా పెద్దది ఇందులో, ఐ మీన్ సపోర్టింగ్ యాక్టర్స్గా పాపులర్ యాక్టర్సే ఉన్నారు ఇందులో. నెక్స్ట్ షాట్లో అయితే వీళ్ళల్లో 2 షిప్స్లోని మనుషులు ఈథన్ అనే ఒక కార్గో వెజల్ ఎక్కి డిఎక్స్ అనే ముద్ర ఉన్న కంటైనర్స్ని దోచేస్తారు. అక్కడే కళిరసన్ని చూడొచ్చు ఈ షాట్లో. నెక్స్ట్ వాళ్ళల్లో 6 మాత్రం పరిగెడుతూ వెళ్ళి సముద్రంలో దూకుతారు. అంతే, వాళ్ళు తెచ్చుకున్న కత్తులే మిగులుతాయి, బాడీలు లేవు, సముద్రం అంతా రక్తమవుతుంది. నెక్స్ట్ షాట్లో అదే గ్యాంగ్ని దేవరా లేపేస్తాడు. వెనుక సేమ్ ఇందాక చెప్పిన యాక్టర్ కళిరసన్ ఉండడాన్ని చూడొచ్చు. ఇక్కడ దేవరా వీళ్ళని కూడా సముద్రంలో కలిపేస్తాడు. ఒకటి, దేవరా దేనికి కాపలానో తెలియట్లేదు, వాళ్ళని కొట్టడం కాదు డైరెక్ట్గా చంపేస్తున్నాడు. అంతగా అతను మారడానికి వెనుక రీజన్ ఏమై ఉంటుందనేది ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, అది ఇంకా కొరటాల గారే చెప్పాలి. ఈ మధ్యలో సగం చంద్రుణ్ణి రక్తంతో పూర్తి చంద్రుడిగా మార్చే షాట్ అయితే చాలా యూనిక్గా ఉంది. అయినా ఏదో ఆచార్యతో కొరటాల కొంచెం వెనక్కి వెళ్ళారు కానీ అది ఎందుకు అలా జరిగిందో అందరికీ తెలుసు. ఆ అల్ట్రా డిజాస్టర్ వల్ల ఆయన కంటిన్యూస్ బ్లాక్ బస్టర్స్ ట్రాక్ రికార్డ్కి దెబ్బపడింది. కానీ నాకు తెలిసి దానికి తగ్గిన క్రేజ్ని యుఫోరియాని ఈ దేవరాతో మల్టిపుల్ టైమ్స్ తెచ్చుకుంటారు అనే ఫీలింగ్ కొరటాల గారు. దిస్ టైం కొరటాల విజన్ చూస్తే పిచ్చ క్రేజీగా ఉంది. ఇక దేవరా చేయబోయే రెడ్ బ్లడ్ ర్యాంపేజ్ కోసం ఈగర్లీ వెయిటింగ్ నేనేక. ఇక నెక్స్ట్ టేజర్ కానీ ట్రైలర్ కానీ వస్తే అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతలోపు గ్లిమ్స్ని మళ్ళీ చూస్తూనే ఉంటా. ఈ దేవరా గ్లిమ్స్పై మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.